వెల్కమ్ టు భలే మంచి రోజు. ఇవాళ కూడా బోల్డ్ అని ఆటలు పాటలు నవ్వులతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు చూడండి, సిద్ధంగా ఉన్నారా? ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన భలే మంచి రోజుని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నా. నేను కూడా చాలా బాగున్నాను. హాయ్ అండి. హాయ్. మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓ, మీ హాబీస్? నా హాబీ సింగింగ్, డాన్సింగ్ అండి. సింగింగ్, డాన్సింగా? అయితే వాళ్ళు మా కోసం డాన్స్ చేస్తారా మరి? చేస్తానండి. ఓ, చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఖచ్చితంగా చేయించుకుంటాను. Okay. కాకపోతే నాకు ఒక మంచి జోక్ వినాలనిపిస్తుంది. మరి మీరు చెప్తారా? లేదు. ఆహా, సరే, ఇక్కడి నుంచి నాకు సవట వచ్చేసిద్ది. మీ పేరు? నీలిమ అండి. ఓ, నీలిమ గారు చెప్పండి. ఒక డాక్టర్, ఒక లాయర్, ఇద్దరు ఉంటారనమాట. డాక్టర్కి ఏమవుద్దంటే అసలు ఆయనకి ఎక్కడ జాబ్ దొరకకపోతే ఆయన ఏం చేస్తాడనమాట, జాబ్కి బోర్డు పెడతాడనమాట. నా దగ్గర ట్రీట్మెంట్ కనుక తగ్గకపోతే మీకు రిటర్న్ మనీ పే చేస్తాను నేను అని చెప్తారనమాట. అంటే సరే అనేసి అని పెడతాడు. దానికోసం అని ఏం చేస్తాడనమాట, రిటర్న్ నేను ఒక 10,000 ఇస్తాను, నా ఫీజు 1,000 రూపీస్ అని పెడతాడనమాట. సరే అనేసి అంటాడు. ఫస్ట్ ఆ లాయర్ ఏం చేస్తాడనమాట, లాయర్ వస్తాడు ట్రీట్మెంట్కి. వచ్చి నాకు అసలు ఏది గుర్తుండట్లేదండి అంటాడు. అంటే సరే అండి అనేసి వాళ్ళ నర్సుకి చెప్తాడు, బాక్స్ నెంబర్ 22లో 3 డ్రాప్స్ వేయండి అంటాడు. ఆయన వాసన చూసేసి, అయ్యో ఇదేంటండి నాకు కిరోసిన్ పోస్తున్నారు అనేసి అంటాడు. అయ్యో మీకు అన్ని గుర్తొచ్చేసినాయి అండి అనేసి అంటాడు. అనగానే 1000 పే చేసి వెళ్ళిపోతాడు. సెకండ్ టైం ఏం చేస్తాడు, ఈ డాక్టర్ చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాడు, నా దగ్గర 1000 రూపీస్ తీసుకున్నాడు అని చెప్పి నాకు పాతవి కూడా గుర్తులేవండి అసలు అనేసి అంటాడు. నర్స్ సేమ్ ట్రీట్మెంట్, బాక్స్ నెంబర్ 22 3 డ్రాప్స్ వేయండి అనేసి అంటాడు. డాక్టర్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అదే ఇచ్చారు నాకు, ఇప్పుడు మళ్ళీ అదే ఇస్తున్నారు అంటాడు. అనేటప్పుడు మీకు అన్ని గుర్తున్నాయి కదండి అంటాడు. అనగానే మళ్ళీ 1000 రూపీస్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. థర్డ్ టైం ఏం చేస్తాడు, ఎట్లా చేసినా కూడా ఈ డాక్టర్ నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు అనేసి, సరే అని నాకు ఐసైట్ సరిగ్గా లేదండి అనేసి అంటాడు. అంటే నా దగ్గర దానికి ట్రీట్మెంట్ లేదండి అనేసి అంటాడు. సరే మరి మీరు అన్నట్టు నాకు 10,000 రూపీస్ ఇచ్చేయాలి కదా, ఇచ్చేసేయండి అనేసి అంటాడు. సరే ఏం చేస్తాడు, ఈ డాక్టర్ 1000 రూపీస్ నోట్ ఇస్తాడు. అదేంటి డాక్టర్ గారు మీరు నాకు 10,000 ఇవ్వాల్సింది 1000 రూపీస్ ఇచ్చారు అంటాడు. అయ్యో మీ ఐసైట్ బాగానే ఉందండి అనేసి అంటాడు. అనగానే మళ్ళీ 1000 ఇచ్చేసి వెళ్తాడు అనమాట. సూపర్ గున్నవే. ఓకే, విజయ్ గారు ఎందుకు నా కోసం డాన్స్ చేస్తా అన్నారు కదా, చేస్తారా? చేస్తానండి. ఏం పాట మీరు చేస్తారు? మీరు ఏదంటే అది. నేను ఏదంటదా? అయితే సస్పెన్స్ గా నేను ఒక సాంగ్ పెడతాను, చేసేద్దురు కానీ. Okay అండి. రెడీగా ఉన్నారు కదా? రెడీ అండి. విజయ్ గారు రెడీగా ఉన్నారు, చూడడానికి నేను కూడా రెడీగా ఉన్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రెడీగానే ఉన్నారు. మరి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. చాందినిరా ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా, వెన్నెల నదిరా వన్నెల నిదిరా, ఏం కులికెనురా కన్నెతారా. ఆ కన్నుల్లో కొలువయ్యుండేందుకు నీలాకాశం వాలదా, ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా. ఏం చాందినిరా ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా, వెన్నెల నదిరా వన్నెల నిదిరా, ఏం కులికెనురా కన్నెతారా.
విజయ్ గారు సీరియస్ గా ఎంత బాగా చేశారు తెలుసా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎల్లో. నా కోసం ఇంత చక్కగా చేస్తారు నేను అసలు అనుకోలేదు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న మన పార్టిసిపెంట్స్ అంతా ఎంత చక్కగా రెడీ అయ్యారు కదా. మరి వాళ్ళతో క్యాట్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మరి మీరందరూ రెడీగా ఉన్నారా చేయడానికి? వావ్, చూసినా వాళ్ళ ఎనర్జీ చూస్తుంటే ఇంకా నేను అవసరం లేదు, వాళ్ళే నచ్చేసారు ఇంకా. సో నేను కూడా రెడీగా ఉన్నాను, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. tum tum ta chuk tum tum ta chuk tum tum ta chuk tum tum ta tum రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి tum ta tum అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పబాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సామగూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి tum ta chuk tum tum ta chuk tum tum ta chuk tum tum ta ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని 3 వేరియేషన్స్ లో చెప్పాలి. ఓకేనా? ఓకేనా? ఓకే అంట. సరే, డైలాగ్ ని జాగ్రత్తగా వినండి. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు. శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు. శివంగి ఆడపులి. ముట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు. శివంగి ఆడపులి. ఓకేనా? ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాట్లేదు. విజయ శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు. విజయ శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు. విజయ శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాట్లేదు. శివంగి రేవతి ఆడపులి. ఒట్టేసి ఒక మాట వేయకుండా చెప్పడం నా వల్ల కాదు. నేను శాలిని శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట వేయకుండా నాకు అలవాట్లేదు. ఆడపులి. శాలిని శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు. శివంగి ఆడపులిని. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాట్లేదు. శివంగి స్వప్న ఆడపులిని. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాట్లేదు. నీలిమ శివంగి ఆడపులిని. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాట్లేదు. శివంగి నీలిమ ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా చెప్పడం ఒక మాట నాకు అలవాట్లేదు. శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు. శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాట్లేదు. శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు. శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు. శివంగి ఆడపులి. ఒట్టేసి మాట
వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు. వీక్షిత ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒక ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు. వీక్షిత ఆడపులి. ఒట్టు వేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు. వీక్షిత ఆడపులి. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు. అనురాధ ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు. శివంగి భాను ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు. శివంగి ఆడపులి. ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా చెప్పడం అలవాటు ఆడపులి. శివంగి జయశ్రీ. ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట శివంగి జయశ్రీ ఆడపులి. ఓకే, ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, దానికి తగ్గట్టు ఎవరు బాగా మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? మళ్ళీ వదిన వరదలే మాట్లాడతారంట. చూద్దాం ఎలా మాట్లాడుకుంటారు. సో మీకు తగ్గట్టే మంచి ఒక టాపిక్ నేను అనుకున్నాను, ఒక సిచ్యువేషన్ అనుకున్నాను. సో వదిన మర్దలకి మీరు పోట్లాడుకున్నారా ఎప్పుడైనా? ఇప్పుడు వరకైతే లేదు. లేదా? అయితే ఇప్పుడు పోట్లాడుకోవాలా, తప్పదు ఇంకా. ఓకే, మీ తమ్ముడు మీకు తమ్ముడే అవుతాడు కదా? ఓకే, తమ్ముడే అంట. నా సిచ్యువేషన్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. మీ తమ్ముడికి కొత్తగా పెళ్ళయింది. సో పెళ్ళి కాకుండా అక్క అని మీ వెనకాల తిరిగేవాళ్ళు. సో పెళ్ళైన తర్వాత మీ మర్దలు కొంగు పట్టుకొని తిరిగేవాళ్ళు అనమాట. అర్థమైంది కదా? సో మీ తమ్ముడి మీద అప్పుడు మీకు కోపం వస్తుంది కదా? మీ తమ్ముడి మీద కోపం వస్తుంది, తమ్ముడి మీద కోపం వస్తుందా, మీకు మర్దల మీద కోపం వస్తుందా? పెళ్ళైంది కాబట్టి మర్దల మీదే కదా కోపం వచ్చేది, ఎందుకంటే కొంగు పట్టుకుని తిరిగేది మర్దల కొంగే కదా. కాబట్టి మీరు మీ మర్దల్ని నిలదీశారు. మరి మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి ఏం చేస్తారో చేసి చూపించండి. స్టార్టా? ఓకే, స్టార్ట్. ఏమ్మా విజయ, ఉన్నావా? వదినా చెప్పండి. ఏంటమ్మా, మా తమ్ముడు ఉన్నాడా? ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా వదినా. ఆహా, ఎప్పటి నుంచమ్మా? రోజు వెళ్తారు కదా వదినా. ఓహో, ఆహా, బాగానే ఉందమ్మా. ఇది కనీసం ఇంతకుముందు ఫోన్ చేసేవాడు. పెళ్ళయింది, అక్కన అసలు ఏ పాటి ఫోన్ లేదు, ఏమీ లేదు, రావడం లేదు, ఏమీ లేదు. బాగానే కట్టేసుకున్నావు కొంగున. నన్ను అడుగుతారేంటో వదినా? మీ తమ్ముడిని అడగండి. తమ్ముడు ఏమని అడుగుతావనమ్మా? మొత్తం నువ్వు ఉండంగా తమ్ముడిని అడిగితే బాగుంటుందా? అదేంటో వదినా, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు, ఒక దగ్గరే ఉన్నారు. మీరు అడగకుండా మీరు మీ తమ్ముడిని అడిగితే బాగుంటుంది. నన్ను అడిగితే ఎలా? మా తమ్ముడిని అడిగేటట్టయితే మొదట్లో అట్లాగే ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు మారాడు కదా. అదే అడగండి వదినా. అదేంటి, నువ్వు వచ్చావు కాబట్టి మార్పు వచ్చింది కదమ్మా. అవును దినా, మీరు అడగండి. అదేంటి నాన్న, చిన్నప్పుడు నాతోనే ఉండి నాతోనే తిరిగి నన్ను ప్రతి ఒక్కటి అడిగేవాడివి, ఇప్పుడు ఎందుకు విజయాన్ని అడుగుతున్నావు? మీరు నిలదీసి అడగండి. విజయాన్ని అడగడం కరెక్టే, బానే ఉంది. విజయ కూడా చెప్పాలి కదా, అక్కని చూడండి అని ఒక మాట. నేను చెప్తాను వదినా, నేను చెప్పకుండా ఉండను కదా, ఖచ్చితంగా చెప్తాను. వినేది వినకపోయేది మీ తమ్ముడి పైనే ఉంటుంది కదా. నువ్వు చెప్తే వచ్చేవాడే కదా, నువ్వు అంతగానో చెప్తున్నావేంటి రోజు వచ్చి నన్ను పలకరించడానికి? నేను చెప్తాను వదినా. వదినని వదిన వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు, మీరు మాట్లాడండి. వదిన వాళ్ళు వచ్చారు మన ఇంటికి అని చెప్తాను. సరే నేను ఆఫీస్కి వెళ్ళాక మాట్లాడతాను, నేను బిజీగా ఉన్నాను అంటారు. అంతా నువ్వు చెప్పేస్తున్నావు అనమాట. బాగున్నారు, అందరు బాగానే ఉన్నారు, వచ్చేళ్ళారా నువ్వు చెప్పిన తర్వాత ఇంకా మా తమ్ముడు మరి వచ్చేళ్ళాక చెప్పకపోతే ఏమంటారు? అది నాగో మేము వచ్చి వెళ్ళాము, మా తమ్ముడికి చెప్పలేదు అనుకుంటారు కదా, అందుకనే చెప్తున్నాను. తమ్ముడికి రేపొద్దున లీవ్ పెట్టు అని చెప్పొచ్చు కదా, అక్క వచ్చింది రేపొద్దున లీవ్ పెట్టు అనొచ్చు కదా. మరి ఒక నా ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది అన్నప్పుడు నేను ఎలా చెప్తాను లీవ్ పెట్టుకోమని? అదే నువ్వు బయటికి వెళ్ళడానికి అయితే లీవ్ ఉంటది అనమాట, అక్క చెల్లెళ్ళు వస్తే లీవ్ ఉంటది అనమాట. బాగానే అలా ఏ ఉండదు వదినా. అలా ఉండకపోతే ఎలా ఉంటదమ్మా? అలా అసలు ఏది ఉండదు. నేను ఏదైనా సరే చెప్తున్నా, మీ తమ్ముడికి తెలుస్తుంది, మీ తమ్ముడికి మీరే చెప్పాలి. తెలుస్తుంది. మా తమ్ముడికి చెప్పుకునే పరిస్థితిలో నేను చెప్పుకుంటాను, కానీ మొదట నీకు కూడా చెప్తున్నాను, కాస్త విను. అక్క దగ్గరికి వెళ్ళడం చేయడం అనేవి నీకు కూడా ఎట్లా ఉంటారో నాకు కూడా అట్లాగే ఉన్నారు అన్నదమ్ములు అనేవాళ్ళు. కాస్త చూసి మసులుకోవడం అందరికీ మంచిది. అదేంటో దినా అలా చెప్తారు, నా మీద అలా గట్టిగా మాట్లాడతారేంటో దినా? ఏదైనా సరే నేను మీ తమ్ముడికి చెప్తున్నాను, నన్ను అడిగితే ఎలా వదినా? నాకేం తెలుస్తుంది? ఇంటిని చూసి ఇల్లు చూడమంటారు కదమ్మా, ఏదైనా నిన్నే అడగాలి కదమ్మా. తమ్ముడిని ఎలా మొగోని పట్టుకుని ఎలా అడుగుతాను? నేనేం చేస్తాను వదినా? ఏదైనా సరే మీ తమ్ముడిని అడగండి వెళ్ళి. మీరు మా తమ్ముడు ఏమంటాడు చెప్పు. మీరు మాట్లాడితే తెలుస్తుంది, మాట్లాడకపోతే ఒక గొడవ అంటాడు. అలా ఏముండదు వదినా, మీరైతే మాట్లాడి నన్ను ఏం చేయమంటారు వదినా? ఏం చేయమంటావు? చేసేయాల్సినంత చేసేసి మళ్ళీ నేనేం చేయాలంటావేంటమ్మా? మీరు మాట్లాడేది అస్సలు బాగాలేదు వదినా. మీరు మాట్లాడడం వల్ల నేను చాలా హర్ట్ అవుతున్నాను తెలుసా. మీరు ఏదేదో ఊహించుకొని మీరు ఏదేదో మాట్లాడేసి మీరు నన్ను బాధ పెడుతున్నారు ఇక్కడ.
అంటే నువ్వు చేసేవి ఏం హర్ట్ అవ్వట్లేదా? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడే వాటికే హర్ట్ అవుతున్నావా? నువ్వు చేయాల్సిన అన్ని చేస్తూనే ఉన్నావు. నేను హర్ట్ చూసారా వదినా నేనేం చేశానో మీరు చూసారా? ఎట్లా మాట్లాడతారు మొత్తం చూసే కదా ఇక్కడికి వచ్చింది, లేకపోతే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏముంది? మీరు ఏం చూసారు వదినా? ముందు రుజువు చేయండి ఫస్ట్. మీరు నాకు రాని రుజువు చేస్తాను. నా తమ్ముడు రాని ఇద్దరు రుజువు చేయండి. రుజువు చేస్తే కానీ తెలీదు ఏ సంగతి అయినా సరే. రుజువు చేసిన తర్వాతే మాట్లాడతాను. అన్ని తెలిసే కదమ్మా ఇంత దూరం వచ్చింది. సగంలో దారైతే అక్కడే ఉండేదాన్ని కదా, ఇక్కడికి ఎందుకు వచ్చేదాన్ని నేను? వచ్చారు, వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు వదిన? అంతా తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారే. ఫోన్ చేయండి మీ తమ్ముడు, మాట్లాడింది మీ తమ్ముడు. నన్ను అడిగితే నేనేం చేస్తాను వదిన? తీరికుందా అసలు మా తమ్ముడికి? అసలు లేదు కాబట్టే కదా ఈ సమస్య అంతా. అవును, లేదనే కదా నేను కూడా అడిగేది. తీరికుంటుంటే నేనెందుకు నీ దాకా వచ్చేదని నాకు ఫోన్ చేసి ఉంటే? అసలు ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి మీ తమ్ముడికి తీరికలేదు. ఎంతమంది ఉన్నారో ఇంట్లో మాట్లాడేంత తీరిక లేదంటే అంతగానో ఏం ఫంక్షన్లు జరుగుతున్నాయమ్మా? ఫంక్షన్లు కాదు వదినా, ఆఫీస్ పొద్దున వెళ్ళిపోతారు, రాత్రికి వస్తారు. ఎలా ఉంటుంది? ఎవరితో మాట్లాడతారు? ఆఫీస్కి వెళ్తే రాత్రి నుంచి పొద్దున వరకు అయితే ఉంటున్నాడు కదా ఇంట్లో. ఏమున్నా సరే టైం ఎక్కడ ఉంటుంది వదినా? టైం ఎక్కడ మాట్లాడుతూనే ఉంటున్నారు. సినిమాలకి కానీ ఇక్కడ మటుకు టైం. మీరు నిజంగా పోట్లాడుకోలేదు కదా ఎప్పుడు? మరి ఏంటి ఇప్పుడు ఇంతలా పోట్లాడుకున్నారు? మీరు మాట్లాడుతూనే ఉన్నారు అలా. ఎనీవేస్ థ్యాంక్ యూ. ఇంకెవరైనా జోక్ కానీ సాంగ్ కానీ ఏమైనా చెప్తారా? నేను జోక్ చెప్తాను. నీలిమ గారు రండి. ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటారు. కొడుకు స్కూల్ నుంచి వస్తాడనమాట. వచ్చేసి డాడీ నేను రేపటి నుంచి స్కూల్ మానేస్తాను అనేసి అంటాడు. అదేంట్రా నాయన నువ్వు పెద్దోడివై ఏదో ఉద్యోగం చేసుకుంటావు అనుకుంటే స్కూల్ మానేస్తావంటే, అవును డాడీ నేను స్కూల్ మానేస్తాను. మరి ఎలా బతుకుతారా అంటే, ఆల్రెడీ నేను యూకేజీ చదువుతున్నాను కదా, ఎల్కేజీ వాళ్ళకి ట్యూషన్ చెప్పుకుంటూ బతుకుతాను అంటాడు. వాడు ఉన్నదే ఇంత, యూకేజీ చదువుకుంటూ ఎల్కేజీ వాళ్ళకి ట్యూషన్ చెప్పి డబ్బులు సంపాదించుకుంటాడు. వాడికి బాగా తెలివి ఎక్కువ అయితే కదా. ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్ కదా నీలిమ గారు? మీకు పిల్లలు ఉన్నారా? ఏం చేస్తారు? ఒక పాప 8th క్లాస్, ఒక పాప 5th క్లాస్. సో వాళ్ళకు కూడా ఇంతే స్పీడ్ గా ఉన్నారా? ఇంత లేదండి. అంటే ఇప్పుడు పిల్లల స్పీడ్, మీ పిల్లలకి 8th 5th అంటే అయితే ఉంటారులేండి ఆ మాత్రం. చలో, ఇంకా నాకు సోలో సాంగ్ అయిపోయింది. నాకు మంచి డ్యూయట్ చూడాలనిపిస్తుంది. ఎవరు చేస్తారు? మేము చేస్తాం. మళ్ళీ నీలిమ గారేనా? ఓకే, మీతో పాటు ఎవరు చేస్తారు? ఓ విజయ్ గారా? మీ మరదలా? ఓహో అవునా? అవునా, ఇద్దరు వదిన మరదళ్ళమండి. అచ్చా, వదిన మరదలు కలిసి మనకి వాళ్ళు డ్యూయట్ చేసి చూపించబోతున్నారు. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి. లెట్స్ స్టార్ట్. అందాల మేనకవే అలరించే కానుకవే, అందాల మేనకవే అరే అలరించే కానుకవే, తనే తరణాన్నే తానానే, తనే తరణాన్నే తానానే, తనే తరణాన్నే తానానే, తనే తరణాన్నే తానానే. కిల్లాడి మన్మధుడా కిస్సిచ్చే కిన్నెరుడా, కిల్లాడి మన్మధుడా కిస్సిచ్చే కిన్నెరుడా, తన తరణానే తానానే, తన తరణానే తానానే, తన తరణానే తానానే, తన తరణానే తానానే. కాలం నుంచి నీలా ఉండే హీరోయిన్ కలలోనైనా కనపడలేదే, ఓగిలి తాపం తీర్చలేదే, సెంటీమీటరు స్మైలో తెచ్చి ఒక్క క్షణంలో ఒళ్ళోకొచ్చి, మిల్లీమీటరు పెదవులతోటి కిలో లవ్వని లాగైలేదే, తరణాన్నే తానానే, తనే తరణాన్నే తానానే, తనే తరణాన్నే తననానే, తనే తరణాన్నే తననానే.
వావ్, నీలిమ గారు అండ్ విజయ్ గారు ఎంత చక్కగా చేశారో తెలుసా, సీరియస్ గా సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అవును, మీ హాబీస్ ఏంటి నేను అడగలేదు. మీ హాబీస్ ఏంటి? మ్యూజిక్ అండ్ సింగింగ్ అండి. మ్యూజిక్ అండ్ సింగింగ్. డాన్సింగ్ లేదా? డాన్సింగ్ లేకపోయినా ఎందుకు ఇంత చక్కగా చేశారు, మీరు ఎలా చేశారు? అలా మీరు వచ్చారని అలా నేర్చుకొని చేసేసాం. వేసారు. ఎనీవేస్ థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇది ఇవాల్టి భలే మంచి రోజు. బోల్డ్ అంత ఎంజాయ్ చేశారు కదా, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో భలే మంచి రోజుతో మీ ముందుంటా. టిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి